శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 18 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి ఉంది. హస్తా నక్షత్రం ఉదయం 10 గంటల 18 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది. ఆదివారం హస్తా నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఈ మానస యోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉదయం 10 గంటల 18 నిమిషాల తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది. ఆదివారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. ఈ పద్మయోగం ఐశ్వర్యాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ఈరోజు 2 యోగాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళితే మీ పనులు తొందరగా పూర్తవడంతో పాటుగా ధనపరంగా కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు ధనుస్సులో గురువింట్లో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం అధికారుల దగ్గరకు వెళ్ళి ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల గురించి ప్రయత్నాలు చేయడానికి కూడా అనుకూలం. అలాగే హస్తా నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు కన్యారాశిలో బుధుడింట్లో ఉన్నాడు. కాబట్టి కొంచెం 12 రాశుల వాళ్ళకి మానసిక అశాంతి ఒత్తిడి ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. చిత్తా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు వృషభంలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం అమ్మటం ఇలాంటి వ్యవహారాలకు సంబంధించిన చర్చలకు ఈరోజు బలం చాలా బాగుంది. రియల్ ఎస్టేట్కి సంబంధించిన ముఖ్యమైన డీలింగ్స్ చేసుకోవడానికి కూడా ఈరోజు కుజుడి బలం చాలా బాగుంది. అలాగే మీ బ్రదర్స్తో సిస్టర్స్తో కలిసి ముఖ్యమైన పనులు ఏవైనా స్టార్ట్ చేసుకోవాలన్నా వాటికి కూడా ఈరోజు కుజుడి బలం చాలా బాగుంది. అంటే ఈరోజు యోగాలు బాగున్నాయి. దాదాపుగా గ్రహాల స్టేటస్ కూడా అద్భుతంగా ఉంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ముఖ్యమైన పనులు చేసినా చాలా వరకు విజయ ప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. హస్తా నక్షత్రం ఉదయం 10 గంటల 18 నిమిషాల వరకు ఉంది. ఈ హస్తా నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. చెవులు కొట్టించడం చేసుకోవచ్చు. వ్యవసాయదారులు వ్యవసాయ పరంగా ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవచ్చు. వాహనాలు కొనటానికి అమ్మటానికి కూడా హస్తా నక్షత్రం పనిచేస్తుంది. రత్నాలు కొనటానికి ధరించడానికి హస్తా నక్షత్రం అనుకూలం. మంత్రాలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా నక్షత్ర బలం అనుకూలిస్తుంది. కొత్తగా ఏవైనా ఎడ్యుకేషన్ సెంటర్స్ ప్రారంభించడానికి హస్తా నక్షత్రం అనుకూలం. ఎవరైనా ట్యూషన్ సెంటర్స్ స్టార్ట్ చేయాలంటే, కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయాలంటే హస్తా నక్షత్రం ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే చాలా మంచిది. అలాగే యజ్ఞయాగాదులు చేయడానికి కూడా హస్తా నక్షత్రం బాగా పనిచేస్తుంది. ఉదయం 10 గంటల 18 నిమిషాల తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది. ఈ చిత్తా నక్షత్రం వచ్చినప్పుడు చిత్తా నక్షత్రం ఉన్న టైంలో అంటే ఉదయం 10-18 తర్వాత పెయింటింగ్ కోర్సులు జాయిన్ అవ్వచ్చు. పెయింటింగ్ చేయడానికి అనుకూలం. అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం, చెవులు కుట్టించడానికి కూడా అనుకూలం. కంప్యూటర్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవచ్చు. కొత్తగా కొన్న వెహికల్స్ ఫస్ట్ టైం స్టార్ట్ చేయడానికి ఈ చిత్తా నక్షత్రం పనిచేస్తుంది. అలాగే వాహనాలు కొనటానికి అమ్మటానికి కూడా చిత్తా నక్షత్రం చాలా మంచిది. సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి అనుకూలం. గృహారంభం, గృహప్రవేశం, గర్భాధానం కార్యక్రమాలు చేసుకోవచ్చు. కొత్తగా ఏవైనా బిజినెస్లు స్టార్ట్ చేయాలంటే కూడా ఉదయం 10-18 తర్వాత చిత్తా నక్షత్రం ఉన్న టైంలో స్టార్ట్ చేసుకుంటే ఆ బిజినెస్లో బాగా సక్సెస్ ఉంటుంది. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సేవకుల వల్ల లాభం ఎక్కువగా కనిపిస్తుంది. మీ దగ్గర పనిచేసే వాళ్ళ వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అయితే ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. భార్యతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. విహారాలకు వెళుతూ ఉంటారు. సకల కార్యజయం మేషరాశి వాళ్ళకి ఏర్పడుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అప్రయత్న ధనలాభం కనిపిస్తోంది. మీరు పెద్దగా ప్రయత్నించకుండానే ఏదో ఒక విధంగా మీకు డబ్బు కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వాహనాల మీద ప్రయాణాలు చేస్తూ ఉంటారు. భార్యతో కలిసి ముఖ్యమైన ప్రయాణాలు చేస్తారు. సాంఘికంగా మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ గౌరవం పెంచుకోవటానికి మీరు చేసే అన్ని ప్రయత్నాలు విశేషంగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు భూములకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం అమ్మటం ఇలాంటి డీలింగ్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. వ్యవహారాల్లో మాత్రం చాలా వరకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు స్నేహ నష్టం కనిపిస్తోంది. అంటే ఫ్రెండ్స్ వల్ల ఇబ్బందులు వస్తాయి. ఫ్రెండ్స్ వల్ల ఏదైనా లాస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే చేస్తున్న వృత్తుల్లో కూడా కొంచెం ఆటుపోట్లు కనిపిస్తున్నాయి.
అకారణంగా వేరే వాళ్ళతో ఏదో ఒక ఇబ్బంది వచ్చి అవరోధాలు కనిపిస్తున్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు చిరునవ్వుతో మాట్లాడే ప్రయత్నం చేయండి. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో మాత్రం చురుకుగా పాల్గొంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళు ఈరోజు డబ్బులు మంచినీళ్ళలాగా ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు సింహరాశి వాళ్ళు ఈరోజు కొంచెం బాగా ఆలోచించి ఖర్చు చేయండి, లేకపోతే డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయి. అలాగే సాంఘికంగా కూడా మీ కీర్తికి భంగం వాటిల్లింపజేయాలని కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మానసిక అశాంతి ఉంటుంది, దాన్ని అధిగమించే ప్రయత్నం చేయండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు మదర్ హెల్త్ ఇష్యూస్ వచ్చే సూచనలు ఉన్నాయి. తల్లికి అనారోగ్య భావనలు ఉండటం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఊహించని విధంగా ఖర్చులు అవుతూ ఉంటాయి. ఆ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. సోదరులతో కొంచెం డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సోదరులతో మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాభిప్రాయాల వల్ల అవమానాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబంలో వ్యక్తులతో జాగ్రత్తగా సమన్వయంగా స్నేహపూర్వకంగా మాట్లాడండి. బంధువులతో కూడా మనస్పర్ధలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ రిలేషన్స్తో కూడా జాగ్రత్తగా ఉండండి. గృహానికి అవసరమైనటువంటి వస్తువులు మాత్రం ఈరోజు కొనుగోలు చేసే యోగం కనిపిస్తోంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు అనుకున్న పనులు ఈరోజు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ ఉంటే అంతిమంగా విజయం సాధిస్తారు. నూతన వస్తు లాభం ఉంటుంది, వస్త్ర లాభం ఉంటుంది, అలంకార వస్తు ప్రాప్తి యోగం కూడా కనిపిస్తోంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు సేవకుల వల్ల లాభం కనిపిస్తోంది. మీ దగ్గర పనిచేసే వాళ్ళ వల్ల ప్రయోజనం ఎక్కువ ఉంది. కొంచెం ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉంటారు. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భార్యతో కలిసి వినోదాల్లో విహారాల్లో పాల్గొంటూ ఉంటారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో కలిసి కాలాన్ని గడుపుతూ ఉంటారు. వ్యాపారంలో ముఖ్యమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తారు. ఆ మార్పులు మంచి పురోభివృద్ధికి కారణమవుతాయి. గృహంలో కూడా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు మిత్రులతో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడటం మంచిది. గృహానికి అవసరమైనటువంటి వస్తువులు కూడా కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అంటే గృహానికి అవసరమైన వస్తువులకు సంబంధించిన రిపేర్లు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామికి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కార్యజయం కనిపిస్తుంది. కార్యలాభం ఉంటుంది. సాంఘికంగా పెద్దవాళ్లతో పరిచయాలు ఏర్పడతాయి. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు అద్భుతంగా పూర్తి చేస్తారు. 12 రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకోవటానికి, ఉన్న అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, కార్యసిద్ధి పొందటానికి ఈరోజు ఆదివారం కాబట్టి సూర్యుడికి సంబంధించిన ఓం పూష్ణే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి పని మీద బయటికి వెళ్ళాలి. ఓం పూష్ణే నమః ఈ మంత్రం చదివి వెళ్తే అద్భుతంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయ వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలం. ఔషధ సేవనానికి అనుకూలం. కోర్టు వ్యవహారాలు ప్రారంభించడానికి అనుకూలం. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలకు కూడా రవిహోర బలం బాగా సహకరిస్తుంది. సన్మానాలు చేయించుకోవటానికి, అధికారులతో ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం. అలాగే కీర్తి ప్రతిష్టలు కలిగేటటువంటి పనులు, మీకు ఫేమ్ వచ్చే పనులు చేయడానికి కూడా రవిహోర బలం బాగా పనిచేస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.